వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో తమిళనాడు రాజకీయాల గురించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా హీరో విజయ్ తన టీవీకే పార్టీ అద్భుతంగా ఘన విజయం సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం జరిగింది. అది రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్. ఇక ఈ మధ్య చోటు చేసుకున్న మరో పరిణామం, తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి అన్నామలై తన పదవికి రాజీనామా చేశాడు. ఒక పొలిటికల్ మూమెంట్ ప్రారంభిద్దాం అన్నటువంటి ఖచ్చిత నిర్ణయంతో ముందుకు సాగి బీజేపీ అధిష్టానానికి తన నిర్ణయం తెలపడం, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ అన్నామలై రాజీనామాకు ఆమోదం తెలపడం కూడా జరిగింది. అన్నామలై పర్టికులర్గా తన ఉద్దేశాలను తెలియజేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు, అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల పూర్తయ్యాయి, అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ రావడానికి ఇంకో 5 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. సో ఒక లాంగ్ టర్మ్ గోల్ అనేది పెట్టుకొని అన్నామలై ముందుకు కదులుతున్నారు. 5 ఏళ్ళు అనేటువంటిది మనకి చాలా ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీకి 5 ఏళ్ళు అనేది ఇలా ఇట్టే గడిచిపోతుంది. ఇప్పుడు మొదలు పెడితే ఆ పార్టీ క్యాడర్ని కానీ, సో చాలా ఒక పొలిటికల్ పార్టీ నిర్మించాలంటే చాలా కసరత్తు చేయాలి. ఆ కసరత్తు అంతా చేయడానికి అన్నామలై సిద్ధమై రంగంలోకి దిగాడు. పొలిటికల్ మూమెంట్, ఒక మూమెంట్ని స్టార్ట్ చేద్దాం అనేటువంటి ప్రస్తుతానికైతే పార్టీ పేరు కానీ పార్టీ సిద్ధాంతాలు ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఓ పొలిటికల్ మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ చేద్దాం అనేటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రజలకు తెలియజేశాడు. తన ఉద్దేశాన్ని తమిళనాడు ప్రజలకు చాలా క్లియర్గా వెల్లడించాడు. డిఎంకే అండ్ టీవీకే ఈ 2 పార్టీలే తనకు ప్రధాన ప్రత్యర్థులు అనేటువంటిది కూడా స్పష్టం చేశాడు. అన్నా డిఎంకే పార్టీ తన ఉనికిలో లేనట్టుగా అన్నామలై చాలా స్పష్టం చేశాడు. ఎందుకంటే అన్నామలైకి చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. 2001లో ఐపీఎస్ సెలెక్ట్ అయినటువంటి అన్నామలై 2020 వరకు పదవిలో కొనసాగాడు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ పిలుపు మేరకు బీజేపీలోకి చేరి బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచాడు. తమిళనాడులో బీజేపీ పార్టీ అసలు ఉందా లేదా అనేటువంటి పరిస్థితి నుంచి ఒక 1%, 2% ఓట్ షేర్ ఉండేది తమిళనాడులో బీజేపీకి. అటువంటి బీజేపీకి అన్నీ తానే నిలిచి చాలా పోరాటాలు చేసి తనకి ప్రసంగాలు చాలా చేయడం బాగా వచ్చు. అటువంటి అన్నామలై బీజేపీని అట్టడుగు స్థాయి నుంచి కొద్దిగా 13% ఓట్ షేరింగ్ వచ్చిందంటే అది కేవలం అన్నామలై తాలూకా క్యాలిబర్ కారణంగానే బీజేపీకి అంతటి ఓట్ షేర్ వచ్చింది. ఉనికిలో లేనటువంటి పార్టీకి ఒక గుర్తింపు తీసుకొచ్చాడు. అటువంటి అన్నామలై అనుకోని షాక్ గురయ్యాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకి పోటీ చేయకుండా కూడా ఎత్తులు పన్ని అన్నా డిఎంకే అతన్ని ఎన్నికల బరిలో నిలవకుండా చేసింది. బీజేపీ ఎన్నికల పొత్తు అన్నా డిఎంకేతో ఉంటుందని ఊహ కూడా చేయనటువంటి అన్నామలై సడన్గా అధిష్టానం ఆదేశాల మేరకు అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పొత్తులో భాగంగా అభ్యర్థులను ప్రకటించడం, అన్నామలై సూచించినటువంటి ఎవరికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, అన్నామలైకి కూడా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ విధంగా అన్నామలైని అవమానించారు. ఈ అవమానాలన్నీ తట్టుకొని అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చేద్దామని అన్నామలై భావించినప్పటికీ కూడా అమిత్ షా పిలుపు మేరకు అమిత్ షా బొజ్జగించేటప్పటికీ కాస్త నెమ్మదించాడు. ఇప్పుడైతే పూర్తిగా ఎన్నికలు అయిపోవడం, రిజల్ట్స్ రావడం, ఒక క్లారిటీ వచ్చింది తమిళనాడులో. సో ఇది ఏదైనా ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే మొదలు పెడితే వచ్చే ఎన్నికల కల్లా ఒక బలమైన పార్టీగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో అన్నామలై తన కార్యాచరణని రెడీ చేసుకుంటున్నాడు. పొలిటికల్ మూమెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇమ్మీడియట్గా అని చెప్పాడు. తన వివిధ యంగ్స్టరే కాబట్టి ఆ పోలీసు బాస్గా కూడా చాలా ప్రాంతాల్లో పర్యటించాడు. ఫిజికల్గా మంచి ఫిట్నెస్, మెంటలీ స్ట్రాంగ్. ఇటువంటి అన్నామలై మరికొంతమంది యూత్ని, ఇప్పుడు అక్కడ వాక్యూమ్ ఉందా, పొలిటికల్ వాక్యూమ్ ఏదైనా ఉందా అంటే లేదన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. కానీ అన్నామలై చాలా ఒక ఆశావహ దృక్పథంతో రంగంలో దిగాడు. తన ఫ్యాన్ బేస్ ఉంది, తనకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్ బేస్ని ఆధారం చేసుకొని ఒక క్యాడర్ని నిర్మించుకొని పొలిటికల్ మూమెంట్ని స్టార్ట్ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ విజయ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి లొసుగులున్నా లోటుపాట్లున్నా వాటిని ఎత్తిచూపుతూ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనేటువంటి ఒక పొలిటికల్ ఫోర్స్గా ఎదగాలనేటువంటి కొత్త నిశ్చయంతో తన ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్లాన్ చేసుకుని రానున్న ఎన్నికలు ఒక బలమైనటువంటి
పార్టీగా నిర్మించి ఎన్నికల్లో ఇప్పుడు విజయ్ ఎలాగైతే ఊహించిన విధంగా ఆ సీఎం అయ్యాడో అదేవిధంగా తనకి కూడా ఛాన్స్ ఉందనేటువంటి నమ్మకంతో అన్నామలై ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతున్నట్టు మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇది అన్నామలై తాలూకా ప్రస్థానం గురించి ఇప్పటివరకు ఉన్న సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.